బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ వాసులను బిగ్ అలర్ట్ అందిస్తున్న వార్త ఇది. నగరంలో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతూ ఉన్నాయి. 2 సూడాన్ దేశస్థులకు ఎబోలా సోకినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నగరంలో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతూ ఉన్నాయి. 2 సూడాన్ దేశస్థులను గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. 2కి రాకాసి వైరస్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ప్రభుత్వ వర్గాలు అలర్ట్ అయ్యాయి. మరి ముఖ్యంగా వైద్య వర్గాలు అలర్ట్ అయ్యాయి. గాంధీ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులో 2కి చికిత్స అందించడం జరుగుతుంది. శాంపిల్స్ సేకరించి పుణే ల్యాబ్కు తరలించారు వైద్యులు. పుణే ల్యాబ్ రిపోర్ట్ల తర్వాతే ఎబోలా కేసులపై క్లారిటీ రానుంది. దేశంలో ఇప్పటి వరకు తెలంగాణలో 2, రాజస్థాన్లో 1 ఎబోలా అనుమానిత కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ గాంధీలో 20 పడకలతో ఐసోలేషన్ వార్డుని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సూడాన్ నుంచి వైద్యం కోసం హైదరాబాద్కు వచ్చాడు అహ్మద్తో పాటు ఇంకొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అదుపులోకి తీసుకోవడం అంటే అతగాడితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ట్రావెల్ హిస్టరీ కోసం ప్రస్తుతం వైద్య అధికారుల పర్యవేక్షణలో ఉన్న సందర్భం. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరుగుతుంది. ఎబోలా సోకిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి లేకపోతే అనుమానిత కేసులు కావచ్చు వాటిని ప్రస్తుతం వాళ్ళని ట్రీట్మెంట్ కోసం గాంధీకి తరలించడం, ఆ తర్వాత ప్రత్యేకమైన చికిత్స అందించిన తర్వాత అప్పుడు తరలించే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ భారత్లో విజృంభించకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ భౌతిక కాయాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళు వాడిన వస్తువులను కూడా ఎక్కడ ఉంచరు అంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం మనకి ఇంటర్నేషనల్గా ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. వివిధ దేశాల నుంచి వస్తూ ఉంటారు హైదరాబాద్కి. ఆఫ్రికన్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఏ ప్రాంతాలైతే ఎబోలా కాస్త వ్యాప్తి ఎక్కువగా ఉందో ఆ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుని వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళకి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎవరికైనా అనుమానం అంటే ఎవరైనా కనుక అనుమానితులు ఉంటే వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవడం అంటే చికిత్స నిమిత్తం. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ గాంధీ హాస్పిటల్కి చేరుకుంది. ప్రభుత్వ వర్గాలతో మాట్లాడుకొచ్చింది, ప్రభుత్వ వైద్యాధికారులతో మాట్లాడింది. వాళ్ళు ఏమంటూ ఉన్నారు, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మా ప్రతినిధి పవన్ వాళ్ళతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఎబోలా వైరస్ గురించి పూర్తి వివరాలు ఎబోలా నోడల్ ఆఫీసర్ వంశీకృష్ణ గారితో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, అసలు గాంధీలో 2 పేషెంట్లు ఆ లక్షణాలతో వచ్చారంటా ఉన్నారు. వారు అసలు ఏ లక్షణాలతో వచ్చారు, ఎలా అనుమానితులుగా గ్రహిస్తా ఉన్నారు వాళ్ళని? నమస్తే అండి. మనకు 2 డేస్ వ్యవధిలో 2 వచ్చారండి. మెయిన్గా వాళ్ళు ఫీవర్ కంప్లైంట్తో వచ్చారు. ఫీవర్తో పాటు ఎపిడమిక్ జోన్ WHO డిక్లేర్ చేసిన ఎపిడమిక్ జోన్ నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మన దగ్గరకు వచ్చారు. వచ్చేటప్పుడు ఫస్ట్ 2 to 21 days లోపు ఫీవర్ లక్షణాలు ఏమైనా డెవలప్ అయితే ఇమీడియట్గా వాళ్ళని ఐసోలేషన్ రూమ్లో పెట్టి ఐసోలేట్ చేస్తాం అన్నమాట. సో అలా వాళ్ళు ఇప్పుడు మనకు 2 వచ్చారన్నమాట. ప్రధానంగా ఈ ఎబోలా వైరస్ గతంలో అక్కడ ఆఫ్రికాలో బాగా స్ప్రెడ్ అయిన వైరస్ ఇదంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంటా ఉన్నారు. దీని లక్షణాలు ఎలా ఉండే అవకాశం ఉందండి మెయిన్గా చూసుకుంటే? యాక్చువల్లీ ఎబోలా యూజువల్లీ యానిమల్స్లో ఎక్కువ ఉంటుంది సార్. యానిమల్స్ నుంచి మనిషికి వస్తుంది, ఇప్పుడు మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది. యూజువల్లీ స్ప్రెడ్ అయ్యే మోడ్ ఏమిటంటే బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్. బాడీ ఫ్లూయిడ్స్ అంటే స్వెట్ అయినా, సలైవ్ అయినా, వామిటింగ్ అయినా, లూజ్ టూల్స్, యూరిన్, ఇవన్నీ సెక్రేషన్స్ వల్ల అవ్వచ్చు. ఇవి కాక బ్లడ్ కాంటాక్ట్ అయినా, సెమెన్ కాంటాక్ట్ అయినా ఈ దానిలో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వచ్చినప్పుడు ప్రతి వైరల్ ఫీవర్ లాగా ఇది ఫీవర్ లాగానే ఉంటుంది. ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ ప్లస్ అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్, లూజ్ టూల్స్, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్, కళ్ళకి వెళ్ళి ముక్కులకి వెళ్ళి ఎక్కడ నుంచి అంటే ముక్కులకి వెళ్ళి ఎక్కువ నోట్లకి వెళ్ళి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అది యాక్చువల్లీ ఎండ్ స్టేజ్లో ఉంటుంది, నాట్ ఎర్లీ అందరికి ఉంటుంది. సో ఈ ట్రాన్సిట్ హిస్టరీ ఆ చోటు నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఉన్న వాళ్ళ తర్వాత ఫస్ట్ 21 days లో ఫీవర్ కానీ ఏదైనా ఒక లక్షణాలు డెవలప్ అయితే వాళ్ళని ఇమ్మీడియట్గా ఐసోలేషన్లో పెట్టి శాంపిల్స్ తీసి బ్లడ్, యూరిన్, స్వాబ్ శాంపిల్స్ తీసి టెస్టింగ్కి పంపిస్తున్నాం, CCMBకి పంపిస్తున్నాం. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, డౌట్ ఉన్నా, ఏమైనా బార్డర్ లైన్ అనిపించినా, ఇలాంటి అంటే సెకండ్ థాట్ ఉన్నా ఇమీడియట్గా మనం సెండింగ్ టు NIV పూణే వాళ్ళు పంపించేసి టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇస్తారు. గతంలో కరోనా COVID-19 ఏదైతే వైరస్ ఉందో మొత్తం ఎయిర్ త్రూ స్ప్రెడ్ అయిపోయింది, గాల్లోనే స్ప్రెడ్ అయిపోవడం జరిగింది. ఇది కూడా అలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా, లేదా కాంటాక్ట్ ఉంటేనే అవుతుంది ఇది? ఇది కరోనాలకి ఎయిర్ బాన్ అయితే ఏం లేదు సార్. సో మీరు ఏం అలా భయపడడానికి అవసరం లేదు. బట్ స్టిల్
రెస్పిరేటరీ హైజీన్ అంటే మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడం ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ స్ప్రెడ్ అవుతుందని ఇందాక చెప్పాను కాబట్టి, అలానే యూజువల్గా క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్న ఈ ఫస్ట్ 2 to 3 weeks లో ఎప్పుడు 21 days లోపు ఎప్పుడైనా కాంటాక్ట్లోకి వచ్చిన ఆ బాడీ ఫ్లూయిడ్స్ మన బ్లడ్ కాంటాక్ట్ అయినా, మన సలైవా బ్రేక్ అయిన మెంబ్రెయిన్ ద్వారా టచ్ అయితే మన బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కలిసి తిన్నా కూడా ఒకవేళ ఒకే ప్లేట్లో ఇద్దరు కలిసి తిన్న ఎబోలా వైరస్ వచ్చిన వ్యక్తితో వేరే వాళ్ళు ఫుడ్ షేర్ చేసుకుని వచ్చే అవకాశం ఉందంటారు ఇది? అదే సార్, కలిసి తిన్నానంటే యూజువల్లీ మనం షేక్ హ్యాండ్ చేసుకున్న, ఒక 100 rupees నోట్ చేంజ్ చేసుకున్న ఒక హ్యాండ్ నుంచి ఒకటి, యూజువల్గా స్ప్రెడ్ కాదు. ఇప్పుడు కలిసి తిన్నా అన్నప్పుడు సలైవా ఒకవేళ ఎక్స్చేంజ్ అయితే దెన్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ, అదర్వైజ్ నో. సో ప్రజెంట్ ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు మన గాంధీలో. సో వారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? నిలకడగా ఉందా, ఇంకా సీరియస్ గా అవుతుందా? వారి సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్? ఇద్దరు వచ్చినప్పటి నుంచి అండి సార్, మనకు ఫీవర్స్ అనే కంప్లైంట్ కూడా సబ్సైడ్ అయిపోయింది. ఫస్ట్ పేషెంట్ కి అయితే మనకు వచ్చినప్పటి నుంచి ఫీవర్ పడవలేదు, బాగానే ఉన్నాడు, హీస్ స్టేబుల్. సెకండ్ పేషెంట్ ఫీవర్ సబ్సైడ్ అయిపోయింది, హీస్ స్టేబుల్. ఇద్దరు బాగున్నారు, రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చే క్రమంలో గతంలో COVID-19 వైరస్ ఏదైతే ఉందో మా మేజర్ పాండమిక్ చూపించింది. ఇప్పుడు ఇది కూడా అంత పాండమిక్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది ఎబోలా వైరస్ వల్ల? అంటే కరోనాతో కంపేర్ చేస్తే అంత పెద్ద పాండమిక్ అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే స్ప్రెడ్ అయ్యడం అంత ఈజీగా ఏరోజాల్తోనైతే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది అంత కంపారిటివ్ గా అయ్యే అవకాశాలు అయితే ఉండదు అనుకుంటున్నాను. బట్ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తికి సివియారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కోవిడ్ కన్నా. సో ఇట్ ఈస్ బెటర్ టు బి కాషియస్ అండ్ టేక్ necessary steps to avoid cross infection like personal hygiene, respiratory hygiene, జాగ్రత్తగా మాస్క్ పెట్టుకోవడం, ఎవరైనా తుమ్మేటప్పుడు సోషల్ హైజీన్ ఉంటుంది అంటే చేయడం పెట్టుకోవడము, అలా హ్యాండ్ వాష్ రిపీటెడ్గా హ్యాండ్ వాషెస్ చేసుకోవడము. అండ్ ఇవాళ రేపు బ్లడ్ ప్రొడక్ట్స్ మనం ఒకరికి వాడింది ఎవరికి వాడడం కాబట్టి మాక్సిమం దాని నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. బేసికల్లీ జనరల్ పాపులేషన్ కన్నా హెల్త్ కేర్ వర్కర్స్కి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు. సో దాన్ని కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రిలీజ్ చేస్తారు, సూచనలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఏమేమి వేసుకోవాలి, పీపీ గౌన్స్ వేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి. సో ఆ ప్రికాషన్స్ ద్వారా అన్ని మనం ఫాలో అయ్యి వీఆర్ అవాయిడింగ్ మ్యాక్సిమం సెకండరీ ప్రివెన్షన్. సో ఆ పేషెంట్స్ ఒకవేళ ఇప్పుడు హెల్త్ కనుక నిలకడగా ఉండి వాళ్ళ అబ్వియస్ గా క్యూర్ అవుతే వాళ్ళు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆ రిజల్ట్ బ్లడ్ శాంపిల్స్ లో ఎబోలా నెగిటివ్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంచే అవకాశం ఉందంటారా? సో డెఫినెట్ గా రిపోర్ట్ వచ్చేంత వరకు ఫస్ట్ 21 days వాళ్ళు ఇక్కడే ఉంటారు. రిపోర్ట్ వచ్చాక నెగిటివ్ వస్తే ఆ పేషెంట్ ఇంకేం కంప్లైంట్ లేకపోతే, ఎలాంటి ఇబ్బందులు లేవు అంటే అప్పుడైనా మళ్ళీ హోమ్ క్వారంటైన్ పంపిస్తాం 21 days. సో ఇప్పుడు ఎక్కువ కంప్లైంట్స్ అయితే ఇటు దక్షిణాఫ్రికా కావచ్చు ఇలాంటి దేశాల నుంచి వస్తా ఉన్నాయి. ఇంకా ఏ దేశాల్లో ఇవి ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నారు? ఎక్కడి నుంచి మనకి ఎక్కువ శాతం కేసులు వస్తా ఉన్నాయి మన దేశానికి? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసిన వరకు తగిన సుడాన్, కాంగో అండ్ ఈ ఇంకొక చిన్న కంట్రీస్ ఉన్నాయి ఉగాండా అని. సో ఇలాంటి కంట్రీస్ నుంచి మనకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి రైట్ నౌ అయితే. ఇలాంటి మేజర్ గా ముందు ప్రికాషన్స్ తీసుకోవాలంటే ప్రజలకు ఏమని చెప్తారు? ఈ ఎబోలా నుంచి కావచ్చు, మిగతా వైరస్ నుంచి కావచ్చు, ప్రికాషన్స్ అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇలాంటివి తీసుకోవాలి? ఫస్ట్ ఎబోలా గురించి భయపడే కన్నా ముందు ఫస్ట్ అవేర్నెస్ తెచ్చుకోవాలి, అంటే ఎలా స్ప్రెడ్ అవుతుంది, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు పబ్లిక్లో ఎన్మాస్లో తుంపుల వల్ల లేకపోతే గాలి వల్ల సోకే అవకాశాలు అయితే కంపారిటివ్లీ తక్కువ ఉంది. సో జాగ్రత్తలు తీసుకుంటే రిపీటెడ్గా హ్యాండ్ వాషెస్, బయట ఎక్కడికైనా వెళ్ళొస్తాము, ఇంట్లోకి వెళ్ళొస్తాము, హ్యాండ్ వాషెస్ అండ్ రెస్పిరేటరీ హైజీన్, మాస్క్ పెట్టుకొని దగ్గేటప్పుడు చేయడం పెట్టుకొని 10 మందిలో ఓపెన్గా దగ్గకుండా. తర్వాత బ్లడ్ ప్రొడక్ట్స్ అయితే ఆబ్వియస్గా జనరల్ పబ్లిక్ కన్నా హాస్పిటల్ హెల్త్ కేర్ కవర్స్ అవాయిడ్ చేస్తుంటాం, దూరం అంటే ప్రికాషన్స్ తీసుకొని టెస్టింగ్ ట్రీటింగ్ అవన్నీ చేయాలి. అండ్ సపోజ్ కాంటాక్ట్ హిస్టరీ, ఇప్పుడు మొన్న ఉన్నారు ఆ వ్యక్తి ఎక్కడికైనా ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళేసి వస్తే అతను 3 వారాలు దాటిందా లేదా, ఎందుకంటే అనుమానం వచ్చేది ఫస్ట్ ట్రాన్సిట్ హిస్టరీ. అతను ఎక్కడైనా వేరే కంట్రీకి వెళ్ళేసి వచ్చాడా, వస్తే అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ ద్వారా వచ్చాడా ఉన్నాడా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ 3 వారాల లక్షణాలు డెవలప్ అయితేనే మనం ఎబోలా గురించి ఆలోచిస్తాం, లేకపోతే ఇట్ క్యాన్ బి ఎనీ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్. సో అంత కంగారు పడే అవసరం అయితే లేదు. బట్ డెఫినెట్గా ట్రాన్సిట్ హిస్టరీ ఉంది, వెళ్ళేసి వచ్చాము, 3 వారాలు అవుతుంది, ఏమైనా లక్షణాలు డెవలప్ అవుతుందంటే డెఫినెట్గా డిక్లేర్ చేసి చూసుకోవాలి.
విన్నారు కదా, ఇది COVID-19 అంత పాండమిక్ అయితే కాదు, ఇది గాల్లో అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. క్లోజ్ గా కాంటాక్ట్, మనం ఫుడ్ షేర్ చేసుకున్నప్పుడు కావచ్చు, మన సలైవా శాంపిల్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు, బ్లడ్ శాంపిల్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు, ఇలాంటి ఫిజికల్ కాంటాక్ట్ అయితేనే తప్ప ఈ వైరస్ స్ప్రెడ్ కాదంటే కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇద్దరు అనుమానితులు ఉన్నారు. ఇద్దరు పేషెంట్స్ అయితే వారిని ఐసోలేషన్ పెట్టడం జరిగింది. వారి రిపోర్ట్స్ వచ్చాక వారు నిజంగా ఎబోలా లక్షణాలతో వచ్చిన వారికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చిన తర్వాత ఏదైనా తదుపరి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటివరకైతే వాళ్ళకి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది కూడా ఇంకా నిర్ధారణ అవ్వలేదు. ఆ రిపోర్ట్స్ వస్తాయి కానీ తెలియదు ఇద్దరు కూడా ఎబోలా లక్షణాలతో వచ్చిన వారు పాజిటివ్ తో ఉన్నారా నెగిటివ్ తో ఉన్నారా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. జనాల్లో ఉన్నప్పుడు కూడా మాస్క్లు, శానిటైజర్ ధరించాలంటూ కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో బీ కేర్ఫుల్, అందరూ కూడా RTV హెచ్చరిస్తా ఉంది.